మేమంతా సిద్ధం అంటూ చేపడుతున్న వైసీపీ సభలపై టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో సీఎం జగన్ అబద్దాలతో సభ నిర్వహించారని విమర్శించిన రాము ఒకరిని ఒకరు పొగుడుకోవడం తప్ప సభ ద్వారా ప్రజలకు ఏమాత్రం ఒరిగింది లేదన్నారు. టిడ్కో ఇల్లు ఫ్రీ అని చెప్పిన సీఎం జగన్ దాని గురించి సభలో ఎక్కడ బాధితులను ఉద్దేశించి ప్రస్తావించలేదని ఆరోపించారు. అనవసరంగా ఇలాంటి సభలు పెట్టి ప్రజలపై రుద్దడం ప్రజల సమయం వృధా దండగని సీఎం జగన్ కు వెనిగండ్ల రాము సూచించారు. గుడివాడ వచ్చి సీఎంగా గుడివాడ వచ్చి సిద్ధం సభ పెట్టారు. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనేది చూస్తే ఏదో నలుగురు పెట్రోల్ ధరలో మాట్లాడుకున్నట్టు నువ్వెంత రోడ్డు నేనెంత రోడ్డు వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి సల్పి డబ్బా కొట్టుకుంటే పోయారు. చూసుకుంటే తేడా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పారంటే చెప్పడానికి 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కి ఏమన్నాడు, మా కొరలాని మిత్రుడు మా సౌమ్యుడు అప్పుడు సరిగ్గా 5 నిమిషాల్లో గుడివాడ వచ్చి సీఎంగా గుడివాడ వచ్చి సిద్ధం సభ పెట్టారు. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనేది చూస్తే ఏదో నలుగురు పెట్రోల్ ధరలో మాట్లాడుకున్నట్టు నువ్వెంత రోడ్డు నేనెంత రోడ్డు వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి సల్పి డబ్బా కొట్టుకుంటే పోయారు. చూసుకుంటే తేడా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పారంటే చెప్పడానికి 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కి ఏమన్నాడు, మా కొరలాని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఇద్దరు పోనీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కదా, మన టిడ్కో ఇల్లు ఫ్రీగా ఇస్తారని, దాని గురించి మాట్లాడాల. గురువారికి ఏం చెబుతారో చెప్పలా. పోనీ ఈ ఊరికి కృష్ణా జిల్లాకి ఏం చేస్తారని చెప్పలా. ఏది లేదు. ఊరికే అమ్మ నేను ఒంటరోడిని, నేను బిడ్డని కథ కమ్మేసి వాళ్ళకి ఇవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఒంటరోడు కాకేమవుతావు, ఉన్నవాళ్ళందరూ చంపుకుంటూ పోతుంటే సివిల్ ఒక్కడే మిగులుతాడు. కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ 5 ఏళ్ళు కొరాలని ఏం పని చేయలేదు, సో ఇంకో అవకాశం ఉండి ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకు అందరికీ తెలిసిందే. నేను మొదటి నుంచి మొత్తుకోవాలంటే ఈ 5 ఏళ్ళు కాదన్నా, 20 ఏళ్ళు ఏం చేయాలి. ఇట్లాంటి వాడు మన నెత్తి కూర్చోబెట్టుకున్నాం. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి. మీరు మరొకసారి ఇక్కడికి రాకండి. మా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేయకండి.